కవిత హరీష్ రావు పంచాయతీ ఇప్పటిది కాదు. 1999లో ఏం జరిగిందో తెలుసు. నేను బయటకు చెప్పడం సరికాదు. కేసీఆర్ సతీమణి నోరు విప్పితే పరిష్కారం. ఫామ్ హౌస్లో కవిత ఇన్ఫార్మర్, కేసీఆర్ సన్నిహితుడు గాదె ఇన్నయ్య సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. గాదె ఇన్నయ్య తెలంగాణ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు, అత్యంత నమ్మకముడుగా ఉండే పరిస్థితులు ఉండే. తను కూడా ఈరోజు సంచలనంగా కొన్ని విషయాలు చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించిన వార్త ఏంటంటే, ఇక అందరూ కాదు, కేసీఆర్ సతీమణి శోభ గారు కూడా నోరు విప్పితే ఇంకా సంచలన విషయాలు కూడా మనకు బయటకు వస్తాయని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్త, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కనుసైగతో సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు పార్టీ అధికారానికి దూరంగా ఇప్పుడు సొంత ఇంట్లో పుట్టిన ముసలం తీవ్ర దుమారం రేపుతుంది. కవిత ధిక్కారం సరం ఆమెను పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు ఎత్తైతే హరీష్ రావు, సంతోష్ రావులపై ఆమె చేసిన వ్యాఖ్యలు స్టేట్ పాలిటిక్స్లో కలకలం రేపాయి. పదేళ్ల పాటు అన్నీ తానే రాష్ట్రాన్ని ముందుకు నడిపిన కేసీఆర్ కుటుంబంలో తాజా పరిణామాలు గులాబీ శ్రేణులు విస్మయానికి గురి చేస్తున్నాయి. దీంతో కల్వకుంట్ల కుటుంబంలో అసలేం జరుగుతుంది అనేది అయోమయంగా మారింది. ఇన్నాళ్ళు కేసీఆర్ కుడిభుజంగా ఉండి వ్యవహరించిన హరీష్ రావుపై కవితకు పీకల్లోతు కోపం వెనక కారణం ఏమైనా ఉంటుందనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ సన్నిహితుడిగా పేరున్న గాదె ఇన్నయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత హరీష్ రావు మధ్య పంచాయతీ ఈనాటిది కాదని సెన్సేషనల్ కామెంట్ చేశారు. తాజాగా ఓ టీవీ డెబిట్లో పాల్గొన్న ఆయన, కవిత హరీష్ రావు పంచాయతీ ఇప్పటిది కాదు, నాకు తెలియదా, 1999, 2000లో ఏం జరిగిందో కానీ మనం బయటకు మాట్లాడొద్దు, ఆ కుటుంబాన్ని అవమానపరచవద్దు. కవితకు హరీష్ రావుకు, కవితకు కేటీఆర్కు, కవితకు ఇతరులతో ఉన్న పంచాయతీలు వేరు. శోభవదిన కేసీఆర్ సతీమణి జోక్యం చేసుకుంటే ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఆమె నోరు తెరవాలి. కేసీఆర్ కుటుంబంలో మేము ఎన్నాళ్ళలో శోభవదిన పెడితే తిన్నాం అంటూ ఇన్నయ్య చెప్పుకొచ్చారు. అంటే కేసీఆర్ గారి సతీమణి చాలా ఏళ్ళు కూడా మాకు అన్నం పెడితే మేము తిన్నాం, ఒక టీవీ డెబిట్లో ఇన్నయ్య చెప్పడం కూడా జరిగింది. అది వాళ్ళ యొక్క అంతర్మదనం అనేది కేసీఆర్ కుటుంబంలో దాదాపుగా ఒక 10 సంవత్సరాలు తన కనుసైగతో ఆయన చెప్పిందే వేదం తెలంగాణ రాష్ట్రంలో. అటువంటి మహామహుడు ఈరోజు ఏదో విధంగా సంక్షోభంలో, మామూలు సంక్షోభం కాదు, అసలు బయటకు వచ్చి కూడా మాట్లాడలేని పొజిషన్లో ప్రస్తుతం కేసీఆర్ ఉన్నాడు. మరి వాళ్ళ కుటుంబాన్ని అనవసరంగా అవమానాలు కానీ అవన్నీ కూడా మనం బయట చెప్పకూడదు అని చెప్పి కూడా ఇన్నయ్య ఈ యొక్క టీవీ డెబిట్లో చెప్పాడు. ఏది ఏమైనా సరే వీళ్ళందరూ మాట్లాడొద్దు. ఇప్పుడు శోభవదిన కేసీఆర్ సతీమణి మాట్లాడితే ఇంకా విషయాలు బయటకు వస్తాయి. ఆమె ఎన్నో రోజులు మాకు కూడా అన్నం పెట్టింది, ఆమె చేతి వంట మేము తిన్నామని కూడా ఇన్నయ్య చెప్పుకురావడం కూడా జరిగింది. అన్నయ్య ఇచ్చారు. దీంతో 1999లో అసలు ఏం జరిగింది అనేది సోషల్ మీడియాలో చర్చగా మారింది. అసలు 1999వ సంవత్సరం లోపల ఏం జరిగింది, అసలు ఆ టైంలో ఏం జరిగింది అనేది చూడాలి. ఫామ్ హౌస్లో ఇప్పటికీ మీ సోదరుడు వంశీధర్ రావు ఉన్నారు కదా అని ఇన్నయ్య చేసిన వ్యాఖ్యలపై ఇదే డెబిట్లో పాల్గొన్న కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావును సైడ్ చేసే వ్యూహంలో భాగంగానే ఫామ్ హౌస్లో వంశీధర్ రావును ఇన్ఫార్మర్గా పెట్టుకున్నారని హాట్ కామెంట్ చేశారు. హరీష్ను సిద్దిపేట నుంచి పక్కకు జరిపేందుకు ప్రయత్నం చేస్తున్నా అన్నారు. మా నాన్న రంగారావు పేరుతో సిద్దిపేటలో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారని, దీంతో హరీష్ రావు ఫామ్ హౌస్కు వెళ్ళిన పరిస్థితి ఏంటని అడిగితే అప్పుడు వంశీధర్ రావును మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా పంపించారని ఆరోపించారని చెప్పారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, ఈ కుట్రలు ఎవరు కారణమని ఆమె ప్రశ్నించడం కూడా జరిగింది. వాస్తవానికి వంశీధర్ రావు గారు కూడా సిద్దిపేటలో పలు సేవా కార్యక్రమాలు చాలా గొప్పగానే చేసిండు. వేసవి కాలంలో అంబలి పంపిణీ కార్యక్రమాలు అయితే సిద్దిపేట నియోజకవర్గం అంతా కూడా తన యొక్క బ్యానర్లతో సహా వాళ్ళ నాన్నగారి చారిటబుల్ ట్రస్ట్ ఆధారంగా ఎంతోమంది వేసవి కాలంలో
అందరికీ కూడా ఎంతో కొంత దాహార్తి తీరడం అనేది జరిగింది. అప్పుడు సిద్దిపేట ఒక సంచలనంగా చూసింది. అరే ఏంది వంశీధర్రావు గారా నెక్స్ట్ మరి హరీష్ రావు వెళ్ళిపోతాడా అనేది. ఏది మళ్ళీ ఏం మతలబైందో ఏమో కానీ అప్పుడు మళ్ళీ హరీష్ రావు గారు ఫామ్ హౌస్కి వెళ్ళి మరి ఏం మతలబ్ చేసిండో ఏం చేసిండో కానీ మళ్ళీ వెంటనే మహారాష్ట్ర ఇన్ఛార్జ్గా ఈ యొక్క వంశీధర్రావు గారిని అక్కడ పంపించడం కూడా జరిగింది. ఈ విధమైనటువంటి సంచలన వ్యాఖ్యలు కూడా ఈ యొక్క ఏది రమ్యారావు గారు ఇన్నయ్య గారు ఒక డెబిట్ ఛానల్లో పాల్గొని చెప్పడం జరిగింది. వీళ్ళు వాళ్ళు కాదు మాట్లాడేది, ఇక మా వదిన మాట్లాడాలి, కేసీఆర్ గారు సతీమణి శోభ వదిన మాట్లాడితే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుంది. ఓకే మీడియా మీదకి వచ్చి ఎందుకు అంత పెద్ద కుటుంబం నవ్వుల పాలవడం ఎందుకు, మేము వాళ్ళ విషయాలు ఏం కూడా పెద్దగా మాట్లాడే పరిస్థితి మాకు లేదు, కానీ మేము ఆమె అన్నం పెడితే మేము తిన్నాం. ఆ యొక్క మా వదిన మాట్లాడితే ఈ సమస్యలకు అన్నిటికి కూడా ఒక సుదీర్ఘమైన పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి ఇన్నయ్య సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది.